హాయ్ ఫ్రెండ్స్, ఇది టొయోటా ఇన్నోవా బండి. ఇది ఏం ప్రాబ్లం అంటే ఫ్రెండ్స్, స్పీడోమీటర్ పనిచేయడం లేదు. దీన్ని వచ్చి మనం స్కానింగ్ చేస్తున్నామంటే P0511 కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ వచ్చిందంటే వైరింగ్ అయినా ట్రబుల్ ఉంటుంది, లేదంటే సెన్సార్ అయినా స్పీడోమీటర్ సెన్సార్లు అవి అయినా ఉండొచ్చు ప్రాబ్లము. కానీ ఇన్నోవా బండి ఎక్కువ స్పీడోమీటర్ సెన్సార్లు పోవు. మనం ఏమైనా అంటే వైరింగ్ మీద చూసుకోవాలి ఫ్రెండ్. గేర్ బాక్స్ పైన ఉంటుంది వైరింగ్ అంతా, స్విచ్ పక్కనే. దీని ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, వైర్లు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది మనకు. కానీ ఒక వైర్లు ఆగితే మనము అది వైర్ ఆడ నుంచి కట్ అయిందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మూడు వైర్లు కూడా కట్ అయినాయి చూడండి ఫ్రెండ్స్. 3 వైర్లు కట్ అయినాయి చూడండి. ఇలా అట్లా లాగితేనే మనము కట్ అయిపోతాయి. వైరింగ్ బాగుంటే ఆవు, అది కట్ అయిన వైర్ ఏమైనా కట్ అయిపోతే అట్లా లాగితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ నుంచి కట్ అయినాయి. ఈ నుంచి చూడండి, వైరింగ్ అంతా నీట్గా బాగానే ఉంది. ఇది టేప్ చుట్టి అంతా ఉంది. మనం టేప్ తీస్తే యాడ్ నుంచి కట్ అయింది మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ నుంచి కట్ అయినాయి 3 వైర్లు కూడా. ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఏ కలర్ వైర్లు వస్తాయి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఏ వైర్లు వస్తాయి, కరెంట్ వైరు, అర్త్ వైరు అట్లా వస్తాయి కదా, అవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. పింక్లో బ్లూ వస్తుంది ఫ్రెండ్స్, ఇది సిగ్నల్ వైర్ వస్తుంది. ఇది బ్రౌన్ కలర్ వచ్చి అర్త్ వైర్ వస్తుంది. ఇది సిగ్నల్ వైరు, ఇది అర్త్ వైరు. ఇది వచ్చి రెడ్లో బ్లాక్ వచ్చి పాజిటివ్ వైర్ వస్తుంది ఫ్రెండ్స్. 12 వాట్స్ రెడ్లో బ్లాక్ వస్తుంది. వైర్లో ఇప్పుడు మనం జైన్ ఇచ్చి టేప్ చుట్టి చూస్తాము ఫ్రెండ్స్. వైరింగ్ అంతా టేప్ నీట్గా జాయిన్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు తగిలించి చూద్దాం మనము. ఇప్పుడు మనం ట్రైల్ పోతాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, సెట్ అయిపోయింది. ఇప్పుడు స్పీడోమీటర్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి.